ప్రతి సంవత్సరానికి ప్రతి ఒక్క మనుషులు మారిపోతున్నారు. ఈరోజు ఏదైతే ఈ సంవత్సరం మీరు అందరితో కలిసిమెలిసి ఉంటున్నారో, ఒక ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే చాలా చాలా హ్యాపీగా ఉన్నారో, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారేమో. సో, ఇలా ఈ సంవత్సరం ఎక్కువ ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెలిసిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ క్లోజ్‌నెస్ అయ్యి, మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అదే ఒక 1 ఇయర్ అయిన తర్వాత మీరు ఇలాగే ఉంటారా? మీరు ఇదే విధంగా డబ్బులు ఖర్చు పెడతారా? అంటే కొందరు చాలా చాలా చేంజ్ అయిపోతారు. ప్రతి ఒక్క మనిషి ప్రతి సంవత్సరానికి పక్కా చేంజ్ అవ్వాల్సిందే. చేంజ్ కాకపోతే తన ఎక్స్‌పీరియన్స్ ఎలా తెలుసుకుంటాడు? ఈరోజు ఏదైతే నీకు పెళ్లి కాలేదు అనుకుందాం. పెళ్లి కాని వాళ్ళు డబ్బు గురించి లేదా వాళ్ళ బ్యాచిలర్ ఉంటారు కాబట్టి ఎలా అంటే అలా డబ్బులు ఖర్చు చేస్తారు. అదే పెళ్లి అయిన తర్వాత డబ్బులనేది చాలా పొదుపు చేస్తారు. ఖర్చు పెట్టరు. ఎందుకంటే అప్పుడు డబ్బు విలువ తెలుస్తది కాబట్టి. ఒక బాధ్యత వస్తది కాబట్టి. సో, ఈరోజు ఏదైతే నువ్వు ఈ సంవత్సరానికి ఉన్నావో నెక్స్ట్ ఇయర్ ఇలాగే ఉంటావా అంటే ఉండరు. చేంజ్ అవుతారు. ప్రతి ఒక్క మనిషి చేంజ్ అవ్వాలి. ప్రతి సంవత్సరానికి అప్‌డేట్ ఉంటారు గదా! అలాగా. ఒకవేళ మీరు